నమస్కారం. నేను చందు. ప్రతి మనిషి ఓ ఋషి. దండ, కమండలాలు, విభూతి రేఖలు, రుద్రాక్షమాలలు ధరించి జపమాల తిప్పేవాడు మాత్రమే ఋషి కాడు. ఆడంబరాలు, ఆస్తిపాస్తులు త్యజించి ఏకభుక్తం చేసేవాడు మాత్రమే ఆస్తికుడు కాదు. ప్రతి మనిషి పుట్టుకతోనే ఋషి. దైవం ఆత్మను నిక్షిప్తం చేసిన మానవ జన్మ అందుకు తగినదిగా, తీర్చిదిద్దినదిగా, రూపుదిద్దినదిగా ఉంది. అయితే ఈ పవిత్రమైన మట్టి ముద్దను తీరైన ఆకృతిలో అలంకారంతో మలుచుకోవాల్సిన బాధ్యత మాత్రం మనిషిదే. అవసరం కూడా మనిషిదే. అందుకు కావలసిన అన్ని వనరులు, అవకాశాలు ఆ ముద్దలో ఉన్నాయి. బాధ్యతారహితంగా అచ్చం పశువుల బీడు పొలాల్లోకి వదిలివేసిన పశువు కాదు మనిషి. అమృతతుల్యమైన క్షీరాన్నిస్తూ రేపటి అవసరాలకు తన జాతిని ఉత్పత్తి చేస్తూ తన స్థితిలోనే ఉన్నత స్థితికి ఎదిగే క్రమంలో తన్ను తాను దేవతగా రూపుదిద్దుకొని రగులుతున్న చల్లని అగ్నిశిఖ అయిన ఆవు మనిషి. గోవు మనిషి. త్యాగం లాంటి పెద్ద మాటల అవసరం లేదు. యాగం లాంటి కఠిన సాధనాల ఆగత్యం లేదు. ఉన్న స్థితిలోనే ఉన్నట్లుగానే తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ సాధు జీవనం గడిపే గోవు మానవ జాతికి ముక్కోటి దేవతల నిలయమైన మాత. పునీత. హంగులెన్నో ఉన్న అవసరాలు అమర్చుకునే అవకాశమున్న మనిషి ఏమీ కాలేడా? ఎదిగిన మనిషిని కుదించుకుపోమ్మని చెప్పడం లేదు. సహజ ఋషి అయిన మనిషి, ఆత్మ ఋషి అయిన మనిషి తానేమిటో తాను తెలుసుకుంటే చాలు. కనీసం తనను తాను కనిష్ట స్థాయిలో గ్రహిస్తే మేలు. సరైన అవకాశం, అవగాహన లేని జంతుజాలం కూడా పక్షి లాంటివి సైతం ముక్కుతోనో, కాళ్ళతో, రెక్కలతో తమను తాము శుభ్రం చేసుకుంటాయి. ఉన్నంతలో తమ పరిధిలో తాము భద్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. మనిషి సర్వశక్తి సంపన్నుడు, సర్వ సౌకర్య నిర్మిత, మహిమాన్విత జీవుడు. ఆ మెదడు కాస్త మోకాళ్ళలోంచి పైకి జరిపితే కుచించుకుపోయిన బుద్ధిశక్తిని మరి కాస్త వికసించనిస్తే ఋషి, మహర్షి కాగలడు, బ్రహ్మర్షి కాగలడు. ముఖ్యంగా భారతీయుడికున్నన్ని ఎదిగే అవకాశాలు, అదృష్టాలు మరే దేశీయుడికి లేవు. భౌగోళిక పరిస్థితులు, అత్యుత్తమ వాంగ్మయం, ఉన్నతోన్నత ఇతిహాస సంపద, ఋషి పరంపర, గురు మండలి, పశు స్థాయికి దిగజారిన మనిషిని పశుపతి స్థాయికి పెంచే అమృతాస్తం ఇది. ఆచార్యపీఠం ఇది. సిద్ధ సింహాసనం ఇది. ఎదగడం శుభప్రదం, ఉత్సాహపూరితం, ప్రగతికారకం. దాన్ని అవగాహన చేసుకుందాం, ఆవాహన చేసుకుందాం. ఎదగడం అంటే కేవలం భక్తి కాదు, దైవం మాత్రమే ఏకైక ధ్యేయం కాదు, దేవుడికి సంకేతం, కేవలం గుడిలోని విగ్రహం కాదు. ప్రతి పని, ఏ పనైనా దైవమే. ప్రతి కృషి, ఏ కృషి అయినా భక్తి సాధనమే. సాధన సాకారమైతే, సఫలీకృతమైతే మనిషి శంకరుణ్ణి పొందినట్లే. ఆ పని, ఆ సాధన, ఆ ధ్యేయం సర్వే జన సుఖినో భవంతు అయి ఉండాలి. లోక సమస్త సుఖినో భవంతుగా విలసిల్లాలి. విస్తృతం కావడం జీవి లక్షణం, వివేకం మనిషి లక్షణం. రెండు విధాల వివేకంతో విస్తృతం కాగలిగిన మనిషి ఇలా కుచించుకుపోకూడదు. గొంగలి పురుగు సీతాకోక చిలుక కాగలిగినప్పుడు, వడలిపోయిన 3 వసంతాన్ని కొని తెచ్చుకోగలిగినప్పుడు మనిషి ఋషి కాలేడా అని చెక్కిలం విజయలక్ష్మి గారు రాసిన అంతర్యామి ఇది. మనిషి ఓ ఋషి అని, ప్రతి మనిషి ఒక ఋషి అన్నమాట. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.